రాష్ట్రంలో దాదాపు 93,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఉచిత విద్యుత్తో కొంత ఆసరా దొరుకుతుంది. అటు పవర్ లూంపై ఆధారపడి 10,000 కుటుంబాలు ఉన్నాయి. వారికి కూడా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది కూటమి. ఇప్పుడు దాని ఊసు కూడా ఎత్తడం లేదు. చేనేత రంగాన్ని బతికించడానికి, ఆ కుటుంబాల్లో ఆత్మహత్యల నివారణకు బాధ్యత గల భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఎప్పటి నుంచో కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో పాటు చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు బకాయి పడింది. వెంటనే ఆ బకాయిలు రిలీజ్ చేయాలి. చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. చేనేత రంగానికి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలి.